నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. సిగాచి పరిశ్రమలో పేలుడు సంభవించి 45 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతటి ఘోర ప్రమాదం తెలంగాణలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటిదాకా జరగలేదన్నారు. మంగళవారం ప్రమాద స్థలిని పరిశీలించి అధికారులతో సమీక్షించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 147 మంది ఉన్నారని, వారిలో 57 మంది సురక్షితంగా బయటపడ్డారని అధికారులు తెలిపినట్లు సీఎం చెప్పారు. అన్ని శాఖల సమన్వయంతో రెస్క్యూ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాశమైలారంలో నిన్న కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదకరమైన సంఘటన నేపథ్యంలో నిన్న ఉదయం నుంచి మంత్రులు దామోదర్ రాజనరసింహ గారు, వివేక్ వెంకటస్వామి గారు, స్థానిక కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులు, అదేవిధంగా ఫైర్ సిబ్బంది అందరూ కూడా ఈ సంఘటన తదనంతర పరిణామాలన్నిటిని కూడా దగ్గర ఉండి పర్యవేక్షిస్తూ చనిపోయిన వాళ్ళ శవాలను తొలగించడం కానీ, గాయాలపైన వాళ్ళను హాస్పిటళ్లకు తరలించడం, అక్కడ యాజమాన్యంతో కూడా చర్చిస్తూ నష్ట నివారణ చర్యలకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. కానీ అక్కడ జరిగిన దురదృష్టకరమైన సంఘటన చాలా మంది ప్రాణాలను బలిగొన్నది. ఇది అత్యంత విషాదకరమైన సంఘటన. ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇన్ని ప్రాణాలను బలిగొన్న దుర్ఘటన జరగలేదు. అందుకే ఈరోజు నిన్నటి నుంచి మా మంత్రులు నిరంతరం పర్యవేక్షిస్తూ సంస్థ యొక్క యజమానులతో, ప్రభుత్వ అధికారులతో, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్, హైడ్రా, డిజాస్టర్ మేనేజ్మెంట్, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ అక్కడ అందించాలనుకుంటుంది. అదేవిధంగా క్షతగాత్రులకు, మరణించిన వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని కూడా ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. బాధిత కుటుంబాలను కూడా నేను కలిసిన, దాంట్లో ఒక అమ్మాయి ప్రెగ్నెంట్, చిన్న పాప ఉంది, చిన్న బాబు ఉన్నాడు, ప్రెగ్నెంట్ ఉన్నారు. ఇట్లాంటి సంఘటనలు చాలా బాధాకరమైనవి. వాళ్ళందరికీ సరైన విధంగా ప్రభుత్వం సహాయం అందిస్తుంది. చనిపోయిన వాళ్ళ శవాలను కూడా వాళ్ళ సొంత గ్రామాలకు తరలించడానికి అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లను కూడా పర్యవేక్షించండి అని డీజీపీ గారికి, అదేవిధంగా రెవెన్యూ అధికారులు అందరూ కూడా ఆదేశాలు ఇచ్చిన. వీళ్ళందరినీ ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు జరగకుండా పరిశ్రమలను అప్రమత్తం చేస్తూ ప్రభుత్వం పర్యవేక్షిస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. The company officials, what is the preliminary reason why it appears to be? Because this has been here for 35 years, we understand. Why has such a major mishap happened suddenly? Preliminary information inquiry is going on. I wanted to find out all the details. Then only I can comment anything. Otherwise, if I comment something, it will take another turn. So, I don't want to make any comments at this juncture. Definitely we will see whatever concerns are there, whatever lapses are there, whatever regulation has to be implemented. We will examine everything. We will take a serious view on those incidents. And at the same time, I have told my people to give 1 lakh for deceased family, death family and injured family, 50,000 for immediate expenditure. Next few days, they cannot go for work or they cannot do anything. That is why I have told my people to give contingency fund from collector to these deceased families 1 lakh and 50,000. And at the same time, I have told my people 1 crore rupees for death families, 10 lakhs rupees major that accident and limited whatever injuries are there for them also 5 lakh rupees, and medical thing government will take care everything. So they need not worry about their medical treatment. 1 crore is compensation, 10 lakhs and 5 lakhs whoever is injured, for them also we are going to give compensation for them. And their kids also, if some family is having any kids to school, if they wanted to join in government కూడా అధికారులను చీఫ్ సెక్రటరీని, డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీని, లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీని, ఫైర్ డిపార్ట్మెంట్ అడిషనల్ డీజీని ఒక కమిటీగా వేసినాం.
వీళ్ళందరూ కూడా జరిగిన సంఘటన మీద విచారణ చేసి నివేదిక అందించడం జరుగుతుంది. దీనికి బాధ్యులైన అందరి మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందులో ఎవరిదైనా నిర్లక్ష్యం ఉన్నదా, లేకపోతే దురదృష్టకర సంఘటన ఏ విధంగా జరిగింది, బాధ్యులు ఎవరినో కూడా విచారణలో గుర్తించి వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇదే కాకుండా ఇలాంటి దుర్ఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలి అని అంటే ప్రభుత్వం కూడా ఇంకా భవిష్యత్తులో ఈ పరిశ్రమలకు సూచనలు చేయాల్సిన అవసరం ఉన్నది. కూడా ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది. అక్కడక్కడ ఫైర్ యాక్సిడెంట్స్ అనుకోని సంఘటనలో చాలా మంది ప్రాణాలు తీసుకుంటున్నారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానంతో పరిశ్రమలకు కూడా సరైన సూచనలు ఇచ్చే విధంగా, ఆ సూచనలు పరిశ్రమలు అమలు చేసే విధంగా కూడా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఈరోజు ప్రభుత్వం అనుకుంటుంది. వీటన్నిటికీ సంబంధించి కూడా భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. ఇక్కడ ఉన్న పరిశ్రమలకు సంబంధించిన యజమానులు కూడా మీ పరిశ్రమలలో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి అవసరమైన చర్యలను కూడా మీరు చేపట్టవలసిందిగా అధికారులకు కూడా నేను ఆదేశాలు ఇచ్చిన. పీరియాడికల్ ఇన్స్పెక్షన్స్ చేసి అక్కడ ఏమైనా ఇట్లాంటి సంఘటనలకు అవకాశం ఉంటే ఎంబడే వాళ్లను యజమానులకు కూడా వాటి వివరాలు అందించి వాటిని సరిదిద్దే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా నేను ఇంతకుముందు సమీక్షలో అధికారులకు చెప్పడం జరిగింది. ఏది ఏమైనా చనిపోయిన కుటుంబాలను, తీవ్రంగా గాయపడ్డ కుటుంబాలను, ఇందులో గాయపడ్డ కుటుంబాలను అందరినీ కూడా 100% ప్రభుత్వం మానవత్వంతో ఆదుకుంటుంది. అన్ని రకాలుగా వాళ్ళకు అండగా నిలబడుతుంది. ప్రమాదంలో చనిపోయిన గాయపడ్డ వాళ్ళ పిల్లలకు చదువుకోవడానికి అవసరమైన ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్ లో అడ్మిషన్ల గురించి కూడా మాట్లాడమని నేను అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ సంఘటనలో బాధితులు ఎవరున్నా వాళ్ళ పిల్లల చదువుల బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలనుకుంటుంది. వైద్యానికి సంబంధించి 100% మంత్రుల పర్యవేక్షణతో పాటు ఈరోజు నేనే స్వయంగా ఇక్కడికి వచ్చి దుర్ఘటనను పరిశీలించి దీనికి సంబంధించిన వివరాలను సేకరించి దానికి సంబంధించిన ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను అన్నిటిని కూడా ప్రభుత్వం చేపట్టవలసిన బాధ్యతను కూడా ఈరోజు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ దురదృష్టకరమైన సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారని ప్రాథమిక సమాచారం అందింది. ఇప్పటి వరకు అధికారులు అందిస్తున్న సమాచారం మేరకు దాదాపుగా 36 ప్రాణాలు పోయినాయి. ఇంకా కొంతమంది అచూకీ లేదు. చాలా వరకు వివరాలను సేకరించే ప్రయత్నంలో అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. దుర్ఘటన జరిగినప్పుడు పరిశ్రమలో 143 మంది ఉండడం జరిగింది. అందులో దాదాపుగా 58 మంది ఇప్పటికీ అధికారుల దృష్టికి, అధికారులకు టచ్లోకి వచ్చింది. మిగతా వాళ్ళు కొంతమంది ఇంకా శిథిలాల కింద ఉన్నారా, లేకపోతే భయంతోనే ఎక్కడికైనా పోయి ఇంతవరకు ప్రభుత్వ అధికారులకు టచ్లోకి రాలేదా, ఈరోజు పర్యవేక్షిస్తున్నారు. ఏది ఏమైనా ఈ దురదృష్టకరమైన సంఘటనని ప్రభుత్వము చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. దీనికి సంబంధించి చనిపోయిన కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఇప్పించాలి. పరిశ్రమ వాళ్ళతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి, పరిశ్రమ వైపు నుంచి చనిపోయిన కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాల ప్రకారం మా మంత్రులు పరిశ్రమ యజమానులతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి సహకారం తీసుకొని వాళ్ళకి నష్టపరిహారం అందించడం జరుగుతుంది. అదేవిధంగా తీవ్రంగా గాయాల పాలైన వాళ్ళకి పని చేసుకోలేని పరిస్థితులు, ఒకవేళ వాళ్ళు బ్రతికి బాగా ఇంటికి వచ్చినా పని చేసుకోలేని పరిస్థితిలో ఉంటే వాళ్లకు ₹10 లక్షల ఇవ్వాలి అని, అదేవిధంగా దెబ్బలు గాయాల పాలై కొంతకాలం పని చేయలేని పరిస్థితిలో ఉండి ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా వాళ్ళు పనులకు వెళ్లే పరిస్థితి ఉంటే వాళ్లకు ₹5 లక్షల ఇవ్వాలని, అదేవిధంగా ఈ దుర్ఘటనలో ఏదైతే వైద్య సహాయం అందించాలనో 100% వాళ్ళకి సంబంధించిన వైద్య సహాయాన్ని పరిశ్రమలో, అదేవిధంగా ప్రభుత్వం కలిసి పరిశ్రమ యజమానులు పెట్టుకోగలిగినంత పెట్టుకుంటారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం కూడా వైద్య సహాయాన్ని 100% అందించాలని మా మంత్రులకు నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
సంగారెడ్డి జిల్లా పాషమైలారం సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర పేలుడు స్థలాన్ని సందర్శించిన కలెక్టర్ పి ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్. గాయపడిన కార్మికులను ఆసుపత్రికి తరలించిన అధికారులు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ సూచన జారీ చేశారు. వాళ్ళకి పంపండి, వాళ్ళు ఉన్నారు, ఫ్రెండ్ ఉన్నారు. ఓకే సార్, మన డిడిఆర్ఎఫ్ వస్తుంది సార్. అది గ్రీన్ ఛానల్ సార్. మళ్ళీ సంగారెడ్డి జిల్లా పాషమైలారం సిగాచి పరిశ్రమలో పేలుడు ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న మంత్రి దామోదర్ రాజనరసింహ. గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలన్న మంత్రి ఆదేశం. సహాయక చర్యల్లో కలెక్టర్ పి ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్ అధికారులు. Anyone from Shigachi here?
సింగరేణి సంస్థ అంటే ఒక ఎంబ్లం కాదని, అందులో పనిచేస్తున్న వివిధ విభాగాల ఉద్యోగుల సమూహమని పదవీ విరమణ సన్మాన కార్యక్రమంలో ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ తెలిపారు. ఆర్జీవన్ జీఎం కార్యాలయంలో వివిధ విభాగాల్లో పనిచేసి పదవీ విరమణ పొందుతున్న ఉద్యోగులను, అధికారులను సోమవారం ఆర్జీవన్ జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఘనంగా సన్మానించారు. ఈ మేరకు ఆర్జీవన్ ఏరియా ఇంజనీర్గా పనిచేసి పదవీ విరమణ పొందిన దాసరి వెంకటేశ్వరరావు, పర్చేస్ డిపార్ట్మెంట్లో జనరల్ అసిస్టెంట్గా పనిచేసి పదవీ విరమణ పొందిన పోచమ్మ, ఇల్లందు గెస్ట్ హౌస్ జనరల్ అసిస్టెంట్గా పనిచేసి పదవీ విరమణ పొందిన వెంకటేశ్వరరావును జీఎం లలిత్ కుమార్తో పాటు అధికారులు, తోటి ఉద్యోగులు శాలువాతో సన్మానించి బహుమతులు అందజేశారు. All the best, Andy. Thank you so much. Vice officers, తర్వాత ఏఐటీసీ టీమ్ ఆఫీసర్ గెస్ట్ హౌస్ నుంచి సత్యనారాయణ గాని లేకపోతే జరిగింది మేడం నరసింహ గారు, మోహన్ రావు సార్, తర్వాత మన గౌరవ జనరల్ మేనేజర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. రమేష్ రావు, వారికి మూమెంట్ అందజేస్తుందిగా శ్రీ భీమా గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. శ్రీ కోలవల్లి గారిని ఇంకా ఎవరైనా ముందు రావాలి సన్మానాన్ని. ఇక్కడ చూస్తుంటే నాకు ఒకటి గుర్తొస్తున్నది, సింగరేణి ఒకే కుటుంబం, ఒకే గమ్యం, ఒకే లక్ష్యం అనేది ఇక్కడ స్టేజ్ ముందు మీ ముందు కనబడుతుంది. అంటే ఇవన్నీ ఏంటంటే ఆ పదవి, ఈ పదవి ఇవన్నీ కానీ వర్క్ విషయమే కానీ రిటైర్ అయిన నాటికి సింగరేణి అందరూ ఉద్యోగులనే సమానం అన్నది ఇక్కడ మనకి స్టేజ్ ముందు ఒకరేమో ఏరియా ఇంజనీర్ గా ఉన్నారు, ఇంకొకరేమో పర్చేస్ డిపార్ట్మెంట్ లో అందరికి సర్వీస్ అందించిన వారు, ఇంకొకరేమో గెస్ట్ హౌస్ లో అందరికి సర్వీస్ అందించారు. ఒకరినే వేదిక మీద మన సింగరేణి యొక్క ఒకే కుటుంబం అనే దానికి మన కళ్ళ ముందు ఏర్పడుతున్న ప్రత్యక్ష సాక్ష్యం. ఇంకొక ఆలోచన, ఏ కంపెనీ సింగరేణి కంపెనీ కానీ ఏదైనా గొప్ప గొప్ప కంపెనీ అంటే సింగరేణి కంపెనీ అంటే ఏంటంటారు? అంటే మనము మన యొక్క ఎంబ్లమా, లేకపోతే కంపెనీ అన్న పేరు అంటారా? బహుశా కాదు. కంపెనీ అంటే ఇప్పుడు డివిరావు గారి కంపెనీ, ఆయన చేసే ఏరియా ఇంజనీర్ గా నిర్వహించిన డ్యూటీకి ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి పనిని నిర్వహించింది కంపెనీ నిర్వహించినట్టు. అట్లనే పోషం ఏదైతే నిర్వహించిందో ఆమె కంపెనీ తరపు నుంచి నిర్వహించింది, కంపెనీయే. అట్లనే శ్రీ వెంకటేశ్వర గారు గెస్ట్ హౌస్ చూస్తున్నారంటే అది కంపెనీ. ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ వచ్చిన మనందరం కానీ వేరే ఇక్కడ మన దగ్గర పనిచేస్తున్న ఒక 40,000 మంది కంపెనీ ఉద్యోగులు కానీ, అట్లే మన దగ్గర పనిచేస్తున్న 40,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ ప్రతి ఒక్కరూ కంపెనీ. మన సొంత కంపెనీ లాగా మనం చేస్తున్నాం. కాబట్టి మన చైర్మన్ గారు చెప్పినట్టు ఉత్తమ ఉద్యోగులకు ఉండే లక్షణాలు 3 ఇందాక చారి గారు కరెక్ట్ గా చెప్పారు. 1 క్రమశిక్షణ, 2 పనిలో నైపుణ్యం, 3 పని పట్ల అంకితభావం,
ఈ 3 లక్షణాలు అంటే ఎన్నో మిగిలిన ఎన్నో చెప్పుకోవచ్చు, బట్ ఈ 3 లక్షణాలు ఈ యొక్క ఇక్కడ ఉన్న ఈ 3 ఉద్యోగులు కూడా మనకు ఈ యొక్క లక్షణాలు కలిగి ఉండబట్టే ఈ రోజు ఇప్పుడు మాట్లాడిన వక్తలందరూ కానీ మాట్లాడిన వాళ్ళ యొక్క అభిప్రాయం కూడా అదే. సో ఈ యొక్క ఉత్తమ ఉద్యోగులు ఎవరైతే పనిచేస్తున్నారో వీరి వల్లనే మన కంపెనీ ఇంత ప్రగతి పదంలో నడుస్తున్న దానికి తార్కాణము. ఇక మిత్రుడు శ్రీ డివిరావు గారు నాకు గత ఎన్నో ఏళ్ళ నుంచి తెలుసు. వారు ఇక్కడ మాత్రమే కాకుండా కార్పొరేట్ లో సిపిపి ఆఫీస్ లో కార్పొరేట్ ఆఫీస్ లో పనిచేయడం జరిగింది. అది కాక శ్రీరాంపూర్ లో వివిధ హోదాల్లో పనిచేయడం జరిగింది. అట్లే మనం ఇక్కడే పనిచేస్తున్న జీడీకే లెవెల్లో కూడా ప్రభుత్వం మలబార్ గోల్డ్ లాంటి కార్పొరేట్ సంస్థలకు సహకరించడం మానుకుని చేతి వృత్తుల వారిని ఆదుకోవాలని పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ ఏరియా స్వర్ణకారుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్వర్ణకారుల సంఘం జిల్లా అధ్యక్షులు రంగు శ్రీనివాస్, కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి కట్ట నగేష్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వాలు చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న స్వర్ణకారుల పుట్టగొట్టేలా వ్యవహరిస్తూ ఈ నెల 3న కార్పొరేట్ సంస్థ మలబార్ గోల్డ్ కు సబ్సిడీస్ ముఖ్యమంత్రి స్వయంగా ప్రారంభించడం బాధాకరమన్నారు. అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. చేతి వృత్తులదారులకు చేయూతను అందించవలసిన ప్రభుత్వాలు నేడు కార్పొరేట్ వ్యవస్థకు సపోర్ట్ చేస్తూ తరతరాలుగా కుల వృత్తులను నమ్ముకున్న వృత్తిదారులను చిన్నాభిన్నం చేస్తున్నట్టు కానవస్తుంది. ఎందుకంటే రేపు 3 తారీఖు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో మల్బార్ గోల్డ్ సంస్థకు అనేది ఒకటి కార్పొరేట్ సంస్థ. ఆ సంస్థకు 700 కోట్ల పెట్టుబడితో ఈ గోల్డ్ కర్మాగారాన్ని ఆవిష్కరిస్తున్నట్టు ముఖ్యమంత్రి గారు లేదా మన రాష్ట్ర మరొక మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు గారి చేతుల మీద ఇది ప్రారంభం అవుతున్నట్టుగా పేపర్లలో వచ్చింది. మరే చదువుకొని పనులు దొరకక ఉద్యోగాలు దొరకక కుల వృత్తిలో కూడా నేడు మా స్వర్ణకారులు ఉంటున్నారు. తరతరాలుగా కుల వృత్తుల మీద ఆధారపడ్డ ఈ స్వర్ణకార వృత్తిదారులకు స్వర్ణకారులు అంటే మన హిందూ వివాహ సాంప్రదాయంలో అతి ప్రాచీనమైన పుస్తెమట్టలను తయారు చేసేవాళ్ళు. ఇటువంటి స్వర్ణకార వృత్తిదారులకు నేడు కార్పొరేట్ జ్యువెలరీ షాపులు బడా షోరూమ్ల వాళ్ళు కార్పొరేట్ పెట్టుబడులతో వచ్చి ఇవి పట్టణాల నుంచి మొదలుకొని గ్రామీణ ప్రాంతాలలోకి విస్తరిస్తూ తరతరాలుగా కుల వృత్తులను నమ్ముకున్న స్వర్ణకారుల పుట్టగొడుతుంటే ప్రభుత్వాలు కూడా ఇటువంటి సంస్థలకే రాయితీ రుణాలు ఇస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? మరి ఉద్యోగాలు ఇవ్వరు, ఉపాధి కల్పించరు. మరి ఈ చేతి వృత్తులదారులు ఎక్కడికి పోవాలి? మన భారతదేశం అంటేనే విభిన్న వృత్తుల కలయికతోటి ఇట్లా కులాలుగా ఏర్పడ్డాయి. మరి ఈ కులాలను నమ్ముకొని తరతరాలుగా కుల వృత్తులను నమ్ముకున్న మా స్వర్ణకారులు నేడు ప్రభుత్వమే మాకు సపోర్ట్ చేయకుండా కార్పొరేట్ షాపులకు సపోర్ట్ చేస్తే మేము ఎక్కడికి పోవాలని ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం రేపు 3 తారీఖు మీరు ఏదైతే ప్రారంభించదలుచుకున్నారో దాన్ని వెనక్కి తీసుకోవాలని, కార్పొరేట్ జ్యువెలరీ షాపులకు కాకుండా కుల వృత్తిదారులకు మీరు సపోర్ట్ చేయాలని. ఎందుకంటే ఉన్నవానికి మీరు ఉపాధి కల్పిస్తే ఏమొస్తుంది? అదే లేని వాళ్ళకు ఈ కుల వృత్తిదారులకు మీరు సపోర్ట్ చేస్తే రాయితీ రుణాలు ఇస్తే ఈ కుటుంబాలు బాగుపడతాయి. ఓట్లప్పుడు మాత్రమే ప్రభుత్వాలకు కుల వృత్తిదారులు గుర్తుకు వస్తున్నారు, ప్రజలు గుర్తుకు వస్తున్నారు. కానీ గెలిచినాక ఏ ప్రభుత్వాలు చూసినా అట్లే ఉన్నాయి. నాడు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అట్లే ఉంది. నేడు బంగారు తెలంగాణ ఏర్పడితే మాకు బంగారు బ్రతుకులు వస్తాయని భావించి తెలంగాణ ఉద్యమంలో ముందు భాగంలో ఉన్న మా స్వర్ణకారులకు గత ప్రభుత్వం మేము మొండి చేయి చూపించింది. ఇప్పటికన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కొంత చేస్తుంది. కానీ ఇటువంటి రావడం వల్ల, ఇటువంటి వాటిని ప్రోత్సహించడం వల్ల మాకు కూడా ప్రభుత్వాల మీద కొంచెం డౌట్ అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మా కుల వృత్తిదారులకు, చేతి వృత్తిదారులకు మిగతా కులాలకైతే ఏ రకంగా ఇస్తున్నారో మాకు కూడా సపోర్ట్ చేయాలని. ఎందుకంటే మీకు తెలుసో లేదో
గత 2-3 సంవత్సరాల నుంచి దాదాపు ఈ స్వర్ణకార వృత్తిని నమ్ముకున్న స్వర్ణకారులు దాదాపు 100 మంది పైగా ఆత్మహత్య చేసుకున్నారు. పేరుకే బంగారం, కానీ పనులు చూస్తే పనులు లేక ఈ కార్పొరేట్ జ్యువెలరీ షాప్తో పోటీ పడలేక ఇంత ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తున్నది. ఏదైతే మేము పనికి ఉపయోగించే సైనైడ్, యాసిడ్ లాంటివే మాకు పనులు లేక అదొక అమృతం లెక్క భావించుకొని ఇక మీకు బతకడమే వేస్ట్ అని మేము సూసైడ్లు చేసుకుంటున్నాము. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబో కాలంలో స్వర్ణకార కులం అనేది ఉండేదని చెప్పుకునే పరిస్థితులు వస్తాయి. ఆనాడు చేనేత కార్మికులు ఎట్లయితే బనవన్మార్కు పాల్పడుతున్నారో నేడు మా వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మాకు సపోర్ట్ చేసి కార్పొరేట్ సపోర్ట్కు జ్యువెలరీకి మద్దతు ఉపసంహరించుకొని మాకు మద్దతు ఇవ్వాలని ముగిస్తుంది. బంగారం ధర ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో కార్పొరేట్ వ్యవస్థలను బలోపేతం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు గత దశాబ్ద కాలం నుండి రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ వ్యవస్థలను బాగా ప్రోత్సహించడం జరుగుతుంది. వాళ్ళకి సబ్సిడీ ఇచ్చి ఇలా ఇవ్వడం వల్ల ఇప్పుడు మలబార్ గోల్డ్ అనే సంస్థ ఇప్పుడు సుమారు 700 కోట్లతోని ఒక యూనిట్ అనేది తెలంగాణలో స్థాపించడం జరుగుతుంది. దీనివల్ల స్వర్ణకారులకు అనేక విధాలుగా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి కుల వృత్తి కొనసాగించే స్వర్ణకారులను ఆదుకోవాలని చెప్పని ఉద్దేశంతో ప్రభుత్వాలు ముందుకు రావాలని చెప్పని, అలాగే మాకు స్వర్ణకార క్లస్టర్ వెల్ఫేర్ బోర్డు ప్రకటించాలని చెప్పని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈ విధంగా కార్పొరేట్ వ్యవస్థను మీరు ప్రోత్సహించడం వల్ల ఇక్కడ లోకల్లో ఉన్న చాలామంది వృత్తిని కోల్పోవడం జరుగుతుంది. ఉద్యోగాలు లేక ఏదో కుల వృత్తిని నమ్ముకొని చేసుకునే వారికి కూడా ఇలాంటి పనులు దొరకలేని పరిస్థితికి వచ్చింది. కాబట్టి ప్రభుత్వం ఇకనైనా కొంచెం స్పందించి చేతి వృత్తులు చేసుకునే వారికి చేదోడు వాదోడుగా ఉండాలని, సబ్సిడీ రుణాలు అందించి చేతి వృత్తి వారిని ఆదుకోవాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జూన్ మాసంలో ఆర్జీవన్ ఏరియా 94% ఉత్పత్తిని సాధించడం జరిగిందని ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ తెలిపారు. సింగరేణి సంస్థ ఆర్జీవన్ ఏరియాలో సాధించిన ఉత్పత్తి సంక్షేమం కార్యక్రమాలను వివరిస్తూ మంగళవారం ఆర్జీవన్ జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీఎం మాట్లాడుతూ ఆర్జీవన్ ఏరియా వార్షిక లక్ష్యంలో 78% సాధించగా OC5 జూన్ మాసంలో 106%, వార్షిక లక్ష్యంలో 84% సాధించడం జరిగిందని వెల్లడించారు. ఏజీఎంఐ గారిని ప్రొడక్షన్ గురించి తెలియజేస్తాను. శాండ్ సప్లై ఏదైతే ఉందో ఇంతకుముందు లేదు. శాండ్ సప్లై మెరుగుపడతారు నుంచి 1 ఇంక్లైన్ 2 ఇంక్లైన్ కూడా మెరుగుపడుతున్నారు. ఇంకా జీడీకే 11 ఇంక్లైన్ లో కొంత ఉత్పత్తి తగ్గిన మాట నిజం. దాని కారణం ఏంటంటే 40% ఉంది. కాకపోతే జీడీకే 11 విషయం గురించి మీ అందరితో పంచుకోవడం ఏంటంటే ఇప్పటిదాకా 2 కంటిన్యూస్ మైనర్లు అనేది 3వ కంటిన్యూస్ మైనర్ అనేది కార్పొరేట్ లో ఉన్నది. టెండర్లు సుమారు 1 నెల లోపల టెండర్లు మనము 3వ కంటిన్యూస్ మైనర్ సంతోషిస్తున్నాము. దానికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఏదైతే ఉందో CFO అంటాం. అది 1.5 మిలియన్ టన్స్ గాను అనుమతులు లభించాయి. ఇది మనం ఉత్పత్తి పెంచుకోవడానికి. సో తొందరలోనే ఈ నెలలోనే టెండర్లు ప్రకటించడం, ఒక 3-4 నెలల్లో కొత్త సీఎం రావడానికి శాండ్ సప్లైస్ బాగా మెరుగైంది. అట్లనే ఎంశాండ్ ప్లాంట్ అవుతుందో అది కొద్ది రోజులు OC5 విషయానికి వస్తే దాదాపు మీరు చెప్పిన సలహాలు కూడా కొన్ని చాలా ఉపయోగకరమైన సలహాలు కూడా కొన్ని రావడం అనేది సంతోషకరం. ఆర్జీవన్ ఏరియా గాను 3.5 lakh tons వచ్చి 94% ఉన్నది. అందులో ఓపెన్ క్యాస్ట్ OC5 2.7 lakhs గాను 2.8 lakhs వచ్చి 106% ఉంది. ఆర్జీవన్ ఏరియా జూన్ నెల యొక్క ఉత్పత్తి ఉత్పాదకత వివరాలు మరియు సంక్షేమ వివరాలు, ఉద్యోగులకు సంబంధించిన విజయాలు, కార్మికులకు సంబంధించిన విజయాలు వీటన్నిటిని తెలుసుకోవడం కోసం ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని అధిక సంఖ్యలో హాజరైన ప్రెస్ మిత్రులందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా OC5 ఉద్యోగులు 2.7 lakhs గాను 2.9 lakhs సాధించి 106%తో చేసి ఉత్పత్తిని అధికంగా పెంచినందుకు అందులో అక్కడ సంబంధించిన ఉద్యోగులను, సూపర్వైజర్లను, అధికారులను మనస్ఫూర్తిగా అభినందించడం జరుగుతున్నది. అట్లనే జీడీకే 1 ఇంక్లైన్ వాళ్ళు నెలకు
జూన్ నెలకు గాను 17,000 గాను 15,500 టన్నులు తీసి 92% ఉన్నారు. ఇది గత సంవత్సరం 55%తో పోలిస్తే 40% ఎక్కువ ఉత్పత్తి తీసినందుకు గాను జీడీకే 1 ఇంక్లైన్ ఉద్యోగులను, సూపర్వైజర్లను, అధికారులను మనస్ఫూర్తిగా అభినందించడం జరుగుతున్నది. అట్లే జీడీకే 2 ఇంక్లైన్ 20,000 గాను 12,000 సాధించి 61%తో ఉన్నారు. ఇది గత సంవత్సరం 50%తో పోలిస్తే 11% చేసి వారి యొక్క ఉత్పత్తి కూడా కొంతవరకు పెంచడం జరిగింది. జీడీకే 11 ఇంక్లైన్ 70,000 గాను 41,000 సాధించడం చేసి 60%తో ఉన్నారు. దీనికి ప్రాబ్లం ఇది వీళ్ళు గత సంవత్సరం 90% పైనగా జీడీకే 11 ఇంక్లైన్ ఉన్నది. కానీ ఇప్పుడు ఈ నెలలలో కొత్త డిస్ట్రిక్ట్ తయారు చేసుకోవడం కోసం కంటిన్యూస్ మైనర్ కొన్ని సాంకేతిక సమస్యలు ఉండడం వల్ల దాని పనులు జరుగుతున్నాయి. అందువల్లనే తగ్గింది. జీడీకే 11లో ఇంకొక ముఖ్యమైన విషయం, ఇప్పుడు 2 కంటిన్యూస్ మైనర్లు ఉన్నాయి. 3వ కంటిన్యూస్ మైనర్ ఈ నెలలో టెండర్లు సాధించడం జరుగుతుంది. ఒక కొద్ది నెలల్లోనే 3వ కంటిన్యూస్ మైనర్ వచ్చి మన సింగరేణిలోనే మొట్టమొదటి మైన్గా జీడీకే 11 రావడం జరుగుతున్నది. అట్లనే కొద్ది నెలల్లోనే వచ్చే 2-3 నెలల్లో ఈ కంటిన్యూస్ మైనర్లు 2 కూడా వాటి పూర్తి స్థాయిలో ఉత్పత్తి సాధించి అగ్రగామిలో నిలబడతారు. జీడీకే 11 ఉద్యోగులు, సూపర్వైజర్లు, అధికారులని పూర్తి నమ్మకం ఉంది. ఆర్జీఓ అనేది మొత్తం మీద 37 లక్షలకు గాను 35 లక్షల సాధించి 94%లో ఉంది. ఈ లోటును కూడా పూడ్చుకొని ఈ సంవత్సరం చివరికల్లా పూర్తి స్థాయిని సాధిస్తారని నమ్మకం ఉంది. ఇది కాక ఇక సంక్షేమ విషయానికి వస్తే ఈ వేసవి కాలంలో నీటి ఎద్దడి అనేది లేకుండా ఉద్యోగులందరూ సహకరించి పొదుపుగా వాడుకున్నందుకు కృతజ్ఞతలు. అట్లనే నీటి ఎద్దడి లేకుండా చేయడం జరిగింది. అట్లనే ఈ 23 కిలోమీటర్లు కాలనీలలో రోడ్లు ఏతున్నాయో అది ఆల్రెడీ వేయడం జరుగుతుంది చాలా చోట్ల. ఇది కాకుండా షాపింగ్ కాంప్లెక్స్ ఏతుందో అక్కడ ట్రాఫిక్ జామ్స్ లక్ష్మీనగర్ చౌరస్తాలో బాగా అవుతున్నాయని అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కూడా పనులు వేగంగా జరుగుతున్నాయి. ర్యాపిడ్ గ్రా ఏదైతే మనకి పూర్తి స్థాయిలో రామగుండం ఆర్జీ 1, 2, 3 అడ్రియాల సెంటనరీ కాలనీ దాకా నీటి వసతి ప్రాబ్లం రాకుండా కోసం ర్యాపిడ్ గ్రావిటీ పనులు కూడా అతి త్వరగా జరుగుతున్నాయి. వాటిని కూడా కొద్ది నెలలోనే ప్రారంభం చేసుకోవడానికి చెప్పడానికి సంతోషిస్తున్నాం. ఇది కాకుండా మేడిపల్లి ఓసిలో పంపుడ్ స్టోరేజ్ ప్లాంట్ కోసం గౌరవ చైర్మన్ బలరాం నాయక్ గారు వారి వ్యాప్కోస్ అనే సెంట్రల్ గవర్నమెంట్ సంస్థకు డిపిఆర్ సంస్థ ఇచ్చి దాని యొక్క పరిశీలన పనులు వేగవంతం చేయమని ఆదేశించడం జరిగింది. ఈ రకంగా ఉత్పత్తిలో కార్మికులు అందరూ ఉద్యోగులు, కార్మికులు, సూపర్వైజర్లు, అధికారులు సమిష్టి కృషితో ఉత్పత్తిలోను సంక్షేమంలోను ఆర్జీవన్ ఏరియా అన్నింటిలో ముందుండడానికి కృషి చేస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గత నెలలో ఆర్జీవన్ ఏరియాలో జరిగిన విశేష కార్యక్రమాల్లో మొట్టమొదటిగా కారుణ్య నియమాల కింద 26 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అట్లాగే టర్మల్ బెనిఫిట్స్ లో తిరిగిపోయిన కార్మికులకు 24 మందికి గ్రాట్యుటీ సెటిల్ చేయడం జరిగింది. అలాగే సిఎంబిఎఫ్ కూడా 21 మందికి చెల్లించడం జరిగింది. పెన్షన్ కూడా 25 మందికి ప్రాసెస్ లో ఉంది. ఎంపీఎస్ కూడా జనతా స్కీము 51 మందికి చెల్లించడం జరిగింది. అలాగే 10 లక్షల వడ్డీ స్కీమ్ కింద ఇప్పటి వరకు మొత్తం 908 మందికి వడ్డీ రియంబర్స్మెంట్ అనేది చెల్లించడం జరిగింది. లయన్స్ క్లబ్ ఆఫ్ శతాబ్ది గోదావరికని ఆధ్వర్యంలో 320G డిస్ట్రిక్ట్ ఆవిర్భవించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని శతాబ్ది కార్యాలయంలో జెండా ఆవిష్కరణ అనంతరం జాతీయ డాక్టర్ దినోత్సవ సందర్భంగా గోదావరికని అడ్డగుంటపల్లి ప్రైమరీ హెల్త్ సెంటర్లో డాక్టర్ మాణికేశ్వర రెడ్డిని సన్మానించారు. అలాగే జాతీయ పోస్టుల దినోత్సవ సందర్భంగా లక్ష్మీనగర్ పోస్ట్ ఆఫీస్ లో పోస్టుల సిబ్బందిని సన్మానించారు. అనంతరం పర్యావరణ పరిరక్షణలో భాగంలో చెట్లను నాటి సమాజ సేవలో భాగంగా పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. సందర్భంగా క్లబ్ మార్కెటింగ్ చైర్మన్ మాచిలి మహేందర్ గౌడ్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని శతాబ్ది పురుడు పోసుకుని 10 సంవత్సరాలని సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసి జాతీయ డాక్టర్ దినోత్సవ సందర్భంగా గోదావరికని అడ్డగుంటపల్లి ప్రైమరీ హెల్త్ సెంటర్లో డాక్టర్ మాణికేశ్వర రెడ్డిని సన్మానించడం జరిగిందన్నారు.
నమస్కారం. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ శతాబ్ది గోదావరికని 2025-26 కార్యవర్గం ఆధ్వర్యంలో మా పిహెచ్టీలు మొదటిన జూలై 1వ తేదీన అంతర్జాతీయ వైద్యుల దినోత్సవం మరియు పోస్టల్ దినోత్సవం, అదేవిధంగా చార్టెడ్ అకౌంటెంట్స్ దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సేవలు అందిస్తున్న మన ఏకైక చార్టెడ్ అకౌంట్ శ్రీ పడాల సత్యనారాయణ గౌడ్ గారిని సన్మానించడం జరిగింది. వారు దాదాపుగా 2013 సంవత్సరంలో చార్టెడ్ అకౌంటెంట్ గా వృత్తి స్టార్ట్ చేయడం జరిగింది. చాలా మంది హైదరాబాద్ లేదా మహానగరాలలో వాళ్ళ సేవలను అందిస్తారు. కానీ పుట్టిన భూమిపై మమకారంతో రామగుండం పారిశ్రామిక ప్రాంతం మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరొందిన సందర్భంగా రామగుండంలో వారి యొక్క సేవలు అందిస్తూ చాలా వ్యాపార రంగాల వారికి ఆర్థికంగా వెసులుబాట్లు కల్పిస్తూ వారికి ఆర్థిక పరంగా ఎటువంటి లోటుపాట్లు ఉన్నా వారి సేవలను అందిస్తూ అందరినీ ముందుకు తీసుకెళ్తున్న సందర్భంగా వారిని ప్రత్యేకంగా గుర్తించి ఈ రోజు లయన్స్ క్లబ్ గోదావరికని శతాబ్ది ఆధ్వర్యంలో వారిని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ పిఎస్టీలు కాసర్ల సురేందర్ రెడ్డి, ఊర సమ్మిరెడ్డి మరియు ఊట్ల శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా మా పాస్ట్ ప్రెసిడెంట్ కంకణాల ముకుందరెడ్డి గారు, ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ బాలసాని స్వామిగౌడ్ గారు, అదేవిధంగా లయన్స్ మెంబర్స్ చీర సంజీవ్ రెడ్డి, సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. గోపాల్ రెడ్డి. Today is the CA Day celebration. Thank you to Lions Club members. నేను కూడా ఒక లైన్ మెంబర్ అని చెప్తాను సార్. ఐఎమ్ ద వన్ ఆఫ్ ది మెంబర్ ఆఫ్ లయన్స్ క్లబ్ ఆఫ్ శతాబ్ది. మధ్యలో అందరికీ నమస్కారం. ఈరోజు పోస్టల్ డే సందర్భంగా మన లయన్స్ క్లబ్ శతాబ్ది ఆధ్వర్యంలో పోస్టల్ ఎంప్లాయీస్ అందరినీ సన్మానించడం జరిగింది. 1866వ సంవత్సరం నుంచి ఇండియా పోస్ట్ పేరు మార్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 149 సంవత్సరాలుగా ప్రజలందరికీ ఎన్నో సేవలు అందిస్తూ పోస్టల్ ఎంప్లాయీస్ అందరికన్నా ఎక్కువగా సమాజ సేవ చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే బ్యాంకుల కన్నా ఎక్కువగా ఎన్ఎస్సీలు, కిసాన్ వికాస పత్రాలలో మనం డిపాజిట్స్ ఉన్నాయండి. దీనివల్ల మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే బ్యాంకుల కన్నా ఎక్కువ నమ్మకమైన సంస్థ ఏదంటే పోస్టల్ డిపార్ట్మెంటే. ఎందుకంటే ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి పోస్టల్ ఏజెంట్లు ప్రతి ఒక్క చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి కానివ్వండి, చిన్న గృహిణి అమ్మల దగ్గర నుంచి చిన్న చిన్న మొత్తంలో కిసాన్ వికాస్ పత్రాల్లాగా, ఎన్ఎస్సి పత్రాల్లాగా ఎన్నో లక్షల కోట్ల రూపాయలు భారతదేశ ఎకనామిక్ కి వాళ్ళు సేవ చేయడానికి పోస్టల్ ఎంప్లాయీస్ దోహదపడుతున్నారు. ఈ సందర్భంగా వారికి మనసారా అభినందనలు. అలాగే వారిని సన్మానించడం మా లయన్స్ క్లబ్ శతాబ్ది గర్వకారణంగా ఫీల్ అవుతూ థ్యాంక్స్ సార్. మేడం అవునా? అదే మేము మీ క్లినిక్ కాడ వెయిటింగ్ చేసి వచ్చేసినాం ఇక. అచ్చా फोटो करना में स्माइल, अला भी स्माइल. డాక్టర్స్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ శతాబ్ది గోదావరికని మరి వైద్యులు ప్రాణదాతలు ఎంతోమందికి సంఘ సేవలో భాగంగా వైద్యులు చాలా వాళ్ళు గొప్పవారు. మరి ఈ సందర్భంగా వారి యొక్క గొప్పతనాన్ని
వారు చేసేటువంటి సేవలను గుర్తు చేస్తూ ఈ సందర్భంగా మన శతాబ్ది క్లబ్చే డాక్టర్స్ దినోత్సవం సందర్భంగా మన అడ్డగుంటపల్లిలోని హాస్పిటల్లో డాక్టర్ మాణికేశ్వర రెడ్డి గారిని సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఇది సన్మానించడం అనేది చాలా గర్వకారణంగా చెప్తూ ఈ అవకాశాన్ని మాకు కల్పించినందుకు కూడా డాక్టర్ గారికి కూడా చాలా కృతజ్ఞతలు. ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా ఇక్కడ యూపీఎస్సీ అడ్డంటిపల్లికి వచ్చిన లయన్స్ క్లబ్ ఆఫ్ శతాబ్ది వాళ్ళకి పేరు పేరు కృతజ్ఞతలు. ఈ సన్మానం అందుకోవడం కూడా చాలా కృతజ్ఞతగా భావిస్తున్నాను. ప్రతి ఒక్కరికి లయన్స్ క్లబ్ శతాబ్దికి ధన్యవాదాలు. దైవ సమానులైన డాక్టర్లను మనమంతా గౌరవించుకోవాలని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ రాజ్ ఠాకూర్ అన్నారు. డాక్టర్స్ డే సందర్భంగా గోదావరికని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆయన సతీమణి మనాలి ఠాకూర్తో కలిసి గోదావరికని ప్రాంతంలోని ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్లకు చిరు సత్కారం చేశారు. డాక్టర్లను శాలువతో సన్మానించి వారికి మనాలి ఠాకూర్ చేతుల మీదుగా చిరు కానుకను అందజేశారు. నీకు కూడా పనికొస్తుంది నీ టిఫిన్ పెట్టడానికి ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా దేవతా సమానులైనటువంటి మానవాళికి తల్లిదండ్రులు జన్మనిస్తే పుట్టినప్పటి నుంచి పెరిగే వరకు అన్ని దశలలో మళ్ళీ ఆరోగ్యంగా ఉంటూ కొత్త జీవితాన్ని ఇచ్చేటువంటి డాక్టర్స్ కి వారందరికి కూడా వారి కుటుంబ సభ్యులకి వారి స్టాఫ్ కి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్షాన ప్రభుత్వ పక్షాన వారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. అద్భుతమైన రీతిలో ఈరోజు రామగుండంలో గత 20 సంవత్సరాలుగా అనేక సేవలు చేస్తూ ఈ ప్రాంతంలో నిరంతరం అన్ని రకాల కాలుష్యం, తర్వాత పని, అండర్ గ్రౌండ్స్ లో పని, యాక్సిడెంట్లు, లేబర్ ప్రాంతం, ప్రభుత్వ హాస్పిటల్ల కంటే ధీటుగా ఈ ప్రాంతంలో ఎప్పటికప్పటికి ఈ ప్రాంతంలో ఉన్న వారికి ప్రాణ భిక్ష పెడుతూ ఆరోగ్యంగా పెట్టే కార్యక్రమం చేస్తున్న వారి ఒక చిరు సత్కారం చేయాలనే ఆలోచనతో వాళ్ళందరూ ఆహ్వానించడం జరిగింది. వారి సత్కరించే అవకాశం ఇచ్చినందుకు డాక్టర్స్ కి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఒక్కరోజు కాదు, రోజు ఇదే మాదిరిగా అందరం డాక్టర్లను గౌరవిస్తూ, డాక్టర్ వ్యవస్థను గౌరవిస్తూ, వారు స్వేచ్ఛగా పనిచేసేటువంటి
అవకాశం కల్పించాల్సిందిగా మీ మీడియా పక్షాన ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. ఏ డాక్టర్ కూడా ఎవరికి నష్టం చేయాలని చూడరు. కొంతమంది కావాలని ఊరున్నప్పుడు 4 విధాల మనుషులు ఉన్నారు అన్నట్టుగా కొంతమంది డాక్టర్లపై అఘాయిత్యం చెల్లించే వాళ్ళు ఉంటారు, నిందలేసే వాళ్ళు ఉంటారు. ప్రభుత్వ అధికారులే కావచ్చు, ప్రైవేట్ వాళ్ళే కావచ్చు. డాక్టర్ల పైన నిందలు కానీ, అత్యాచారాలు కానీ, ఇబ్బందులకు గురి చేస్తే వారిని కఠినంగా శిక్షించే చట్టాలు ఉన్నాయి. చట్టపరంగా వారిని ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి కలిగించొద్దు. దయచేసి డాక్టర్లను గౌరవించండి. మన ఆరోగ్యాన్ని కాపాడుకునే దేవతల్లా చూడాల్సిన అవసరం ఉందని భావిస్తూ మీ ద్వారా మరొకసారి డాక్టర్స్ కుటుంబాలకి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారములు. యాక్చువల్గా ఈరోజు మాకు డాక్టర్స్ డే సందర్భంగా మేము ఎంతో ఆనందంగా ఉంటాము. మా ఆనందాన్ని రెట్టింపు చేసిన మా ఎమ్మెల్యే గారికి నిజంగా కృతజ్ఞతలు. ఎందుకంటే ఇప్పటివరకు మేము క్యాంప్ ఆఫీస్కి వచ్చి ఒక సన్మానం అనేది పొందలేదు. ఇంకొకటి సన్మానమే కాకుండా మాకెంతో మనోధైర్యాన్ని, మా యొక్క బాగోగులను పట్టించుకుంటున్నాడు ఆల్రెడీ, ఇంకా పట్టించుకుంటానని చెప్పి ఇక్కడ హాస్పిటల్స్ కానీ దీని డెవలప్మెంట్ కూడా కృషి చేస్తానని, గవర్నమెంట్ హాస్పిటల్ కూడా కృషి చేస్తానని, ఈ ఏరియా ప్రజలకు అన్ని విధాలా చూసుకుంటానని హామీ ఇచ్చిన మా ఎమ్మెల్యే గారికి ఎంతో కృతజ్ఞతలు. మాకు ఈ సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రెస్ గారికి కానీ ప్రజలకు కానీ అందరికి కూడా మా మా కృతజ్ఞతలు. దీన్ని దయచేసి ఇట్లనే మా రిలేషన్షిప్ విత్ ఎవరితోటి అందరితోటి మాకు ఇట్లనే కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. మాస్క్ బిహైండ్ పర్సన్స్ కి ప్రొటెక్షన్ చేయాలనేది ఒకటి మెయిన్ థీమ్. యాక్చువల్గా ఏంటంటే త్రూఅవుట్ ద ఇండియాలో ఈ థీమ్ ఏంటంటే హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో డాక్టర్లను చూడాలి, వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలి, వాళ్ళకి అవసరమైన వాళ్ళకు కూడా ఒక ఫీలింగ్స్ ఉంటాయి. బిహైండ్ ద మాస్క్ ఉన్న డాక్టర్లకు కూడా వాళ్ళకు కూడా ఒక ఫీలింగ్స్ ఉంటాయి. వాళ్ళ ఫీలింగ్స్ పట్టించుకొని వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చుకుంటూ వాళ్ళకి ఏ అవసరాలు వస్తాయో చూడాలనేది ఈ సంవత్సరం యొక్క మెయిన్ థీమ్. యాక్చువల్గా అది దానికంటే ఈ థీమ్ కంటే ముందే, అంటే ఇప్పుడు ఇవాళ నుంచి ఆ థీమ్ స్టార్ట్ అయ్యింది, దానికంటే ముందే మా ఎమ్మెల్యే గారు మాకు ఈ థీమ్ ను సక్సెస్ చేసి చూపించారు. మాకు ప్రొటెక్షన్ ఇచ్చుకుంటూ వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు అవర్ రాజ్ ఠాకూర్ అన్న. థ్యాంక్ యూ. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.